ఇప్పుడు మనము సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహం దర్శించుకోవడానికి వెళ్తున్నాము. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి అంటే ఎవరంటే శ్రీ రామానుజాచార్యుల వారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మీనింగ్ సమతామూర్తి. సో ఆయనకి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే 11వ శతాబ్దంలో ఈయన వేదాంతవేత్త, తత్వవేత్త. సో ఈయన చెప్పింది ఏంటంటే సమాజంలో ఉన్న అంటరానితనాన్ని రూపుమాపి సమానత్వ సాధన కోసం చాలా కృషి చేశారు. అందరూ పూజకారులే, అందరూ వేదాంతాలు ఉపనిషత్తులు చదవచ్చు, పఠించవచ్చు అని చెప్పిన ఏకైక వ్యక్తి. ఈ సమతామూర్తి 1000వ జయంతిని పురస్కరించుకొని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు భారతదేశంలోనే 2వ అతిపెద్ద పంచలోహ విగ్రహంగా 2016 అడుగులతో ఈ ఈక్వాలిటీ ఆఫ్ స్టాచ్యూను నిర్మించారు. ఈ విగ్రహం చుట్టూ 108 దేశాలకు నిదర్శనంగా 108 గుడులను నిర్మించారు. శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహం కోసము శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు చందాలు కలెక్ట్ చేసి ఈ విగ్రహాన్ని భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహంగా నిర్మించారు. అతి పిన్న వయసులోనే సకల వేదాలు అవపోషణ పట్టినటువంటి చిన్నజీయర్ స్వామి వారు ఈ సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ చేశారు. చిన్నజీయర్ స్వామి వారు వేదాంతాలు వల్లించడంలో ఆయనే సాటి. నెక్స్ట్ టాపిక్లో చిన్నజీయర్ స్వామి వారి మొత్తం చరిత్ర కనుక్కుందాం. ఇప్పుడైతే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఐ వాయిస్ నౌను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.